ప్రభువును బట్టి మీరు ఆనందించండి. ఈరోజు నేను అంటాను, నీవు ప్రభువును బట్టి, అలాగే ప్రభువును కలిగి ఉన్నందుకు, అలాగే ప్రభువుతో నీవు సమయాన్ని గడుపుతున్నందుకు, నీవు ప్రభువును బట్టి నువ్వేం చేయాలంటే ఆనందిస్తూ ఉండాలి. క్రైస్తవుడు అన్ని పరిస్థితుల్లో ఆనందించగలడు. ఆమె కష్టంలో కూడా ఆనందించగలడు. క్రీస్తును నమ్మినటువంటి బిడ్డ కష్టాల్లో ఉన్న దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడే నెమ్మది కలగచేయునుగాక. ఓ మాట చెప్పమంటారా? ఆనందంగా ఉంటే ఆ ఆనందమే ఆరోగ్యానికి కారణమవుతుందంట. ఒకవేళ ఎప్పుడు చింతే, ఎప్పుడు అనాలోచనే, ఎప్పుడు వేదనే, ఎప్పుడు బాధే అంటే ఈ చింతలే ఏం చేస్తామంటాయంటే నిన్ను కృంగదీసి ఏదో ఒక అనారోగ్యానికి కారణమవుతా ఉంది. నీలో ఉన్న చింత ఏదో ఒక ఆర్గాన్ మీద పనిచేసి ఆ బీపీలు రావటం, ఇంకా ఎక్కువ మంది షుగర్. ఆలోచించొద్దు, డాక్టర్లు చెప్పే మాట ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అంటారు. కానీ వీళ్ళు చెప్పే మాట ఆలోచించట్లేదు అంటారు. కానీ బీపీలు ఎక్కువైపోతా ఉన్నాయి. అవునా కాదా? అంటే మనిషిలో నెమ్మది లేకుండా, మనిషిలో సమాధానం లేకుండా ఉండటం వల్ల అవి అనారోగ్యానికి కారణమైపోతా ఉన్నాయి. ఈరోజు మనిషి దేవుని బట్టి ఏం చేయాలంటే సంతోషించాలి. ఆయన శ్రమలో ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు, అయినా దాన్ని బట్టి అంటున్నాడు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి అని మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ప్రభువును బట్టి మనం ఆనందించుదముగాక.